నమస్తే రవి సార్. నమస్తే అండి సార్. 2019 ఎన్నికలతో పోలిస్తే ఏపీ సీఎం జగన్ ఈసారి ముందస్తుగా ఎలక్షన్స్ వస్తాయి అంటూ నిన్న మాట్లాడడం, దాని గురించి కూడా మనం మాట్లాడాం. బీజేపీ కూడా ఆ విధంగానే సన్నద్ధం అవుతుంది. ఈసారి ముందుగా ఏదైతే గెలిచిన 3 రాష్ట్రాల ఉత్సాహంతో ముందుగా వెళ్ళడానికి ప్రయత్నిస్తోంది, ఒక ఆలోచన చేస్తుంది అన్న వాదన ఉంది సార్. నిజంగా అటువంటి పరిస్థితులు ఉన్నాయి? వాదన సమాచారం, అది సమాచారం ఉంది. వాదన ఎందుకు అవుతుంది చెప్పదు, ఇన్ఫర్మేషన్. సో బీజేపీ కూడా నోటిఫికేషన్ ముందుగానే వస్తుంది. ఏదైతే 3 రాష్ట్రాలు గెలిచింది కాబట్టి ఆ ఉత్సాహంతో ముందుగా వెళ్ళాలి అన్న ఆలోచన చేస్తుంది అన్నట్టు సమాచారం. అటువంటి పరిస్థితులు ఉన్నాయా సార్? బీజేపీ చేస్తుంది కాబట్టి కదా ముందుకు వచ్చేది. ఇప్పుడు జగన్ చెప్పింది ఇన్ఫర్మేషన్. ఆయనకు ముఖ్యమంత్రి హోదాలో తన దృష్టికి వచ్చిన విషయాన్ని తన మంత్రివర్గానికి చెప్పారు. ఎవరు అసలు ఎన్నికల ముందు పెట్టేది? ఎన్నికల సంఘం పెడుతుందని అన్నప్పటికీ కూడా కేంద్రంలో అధికారంలో ఉంది బీజేపీ. చాలా వరకు వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ వ్యూహాల ప్రకారం నడుస్తూ ఉంటుంది. మరీ ముఖ్యంగా మనం విడిగా కూడా చర్చించాలి. వాస్తవంగా ఈ లోక్సభ, ఈ పార్లమెంట్ సమావేశాల్లో ఎన్నికల సంఘంలో కూడా వాళ్ళే నియమించే విధంగా ఇప్పుడు ఒక సవరణ కూడా తీసుకొచ్చారు. అది వరకు ఎన్నికల ప్రధాన కమిషనర్ నియమించడం అనేది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కూడా ఉన్న కమిషన్ చేస్తూ ఉండేది, కమిటీ. కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కాకుండా కేంద్ర మంత్రి, ప్రధానమంత్రి, ప్రతిపక్ష నాయకుడు వీళ్ళే కలిసి చేసేట్టుగా ఉన్నారు. వాళ్ళు ముగ్గురు ఉన్నప్పుడు ఎవరుంటే వాళ్ళే చేస్తారు కదా. అని నేను అంటుంది ఏంటంటే ఎన్నికల సంఘం అని ఇప్పుడు అంటున్నా, కానీ ఎన్నికల సంఘం కూడా నథింగ్ బట్ కేంద్రం నియమితం అన్న పరిస్థితి ఇప్పుడు వచ్చేసింది. కాబట్టి జగన్ చెప్పిన సమాచారంలోనే బీజేపీ ఆలోచన ధోరణి మనకు కనిపిస్తుంది. ఈ 3 రాష్ట్రాల ఎన్నికల్లో గెలవటం అన్నది వాళ్ళకి చాలా, అంతకుముందు ఒక విధమైన భయంలో, ఆందోళనలో ఉన్న వాళ్లకు ఇప్పుడు చాలా విపరీతమైన విశ్వాసం, అతి విశ్వాసం కూడా వచ్చేసింది. రెండోది దెబ్బ మీద దెబ్బ కొట్టేస్తే మన పని అయిపోతుంది అనే ఆలోచనలో కూడా వాళ్ళు ఉన్నారు. అందుకని బీజేపీ ఆలోచన అది. జగన్కు వాళ్ళతో కొంత సంబంధాలు కూడా ఉన్నాయి కాబట్టి ఇది బయటకు వచ్చి ఉండొచ్చు. మీరు చూస్తే వాళ్ళు ఇప్పుడు తెలంగాణలో కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి, ఆయన కూడా నిన్న ప్రకటన చేశారు లోక్సభ ఎన్నికలకు సిద్ధంగా అవడం గురించి. అలాగే వాళ్ళ పార్టీ అధ్యక్షుడు కూడా రాష్ట్రానికి వస్తాడని. ఏపీ కంటే తెలంగాణలో స్థానాలు ఎక్కువ, కొంచెం వాళ్ళకు బలం ఎక్కువ కాబట్టి ఇక్కడ ఎక్కువ మాట్లాడుతుండొచ్చు ఆ అంశాలు త్వరగా. కానీ అందులో కూడా మేము ఎవరితో పొత్తు పెట్టుకోము, ఒకరిమే వెళ్తామని చెప్పడం కూడా చూస్తాం. అంటే మీరు పవన్ కళ్యాణ్కు తలుపులు మూసేయటం మీరు ఇక్కడ గమనిస్తారు, అంతే కదా. మరి మొన్న పొత్తు పెట్టుకున్నారు అసెంబ్లీకి పొత్తు పెట్టుకొని లోక్సభ ఎన్నికలు ఇంకా మొదలు కాకముందే ఏకపక్షంగా మేము ఎవరితో పొత్తు పెట్టుకోమని చెప్పడం అంటే ఇంకా ఆ పార్టీని అసలు వాళ్ళు ఏమాత్రం గౌరవిస్తున్నారో అనే ఒక సందేహం కూడా కలుగుతుంది. ఎనీవే అదైతే నిజమే, ఎన్నికలు ముందు జరుగుతున్నాయన్న వాతావరణం ఒక్కసారిగా దేశం అంతా అలుముకుంది. అది వాళ్ళే చెప్తున్నారు. సార్, అయితే ఇప్పుడు ఆంధ్ర విషయం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీలు ఏ విధంగా సమాయత్తం అవుతున్నాయి సార్? నోటిఫికేషన్ ముందే రావచ్చు, ఒక 10-20 రోజులు. ఏ పార్టీలు సమాయత్తం అవడం ఎందుకు? ఇప్పటికే వైసీపీ వాళ్ళు మారుస్తారని చర్చలు జరుగుతున్నాయి కదా. జరిగాయి కదా, జరుగుతాయి. దాంతో ఆ పార్టీకి నష్టం, లేకపోతే చంద్రబాబు కామెంట్స్ ఇవన్నీ ఆల్రెడీ గోయింగ్ కదా, మీరు కూడా డిస్కస్ చేశారు కదా. సార్, అయితే ఏపీ విషయానికి వస్తే కనుక ఇప్పుడు ఆల్రెడీ వైసీపీలో జగన్ 11 నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను మార్చడం, ఈ విధంగా ఆయన పనిలో ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. సో టీడీపీ అయితే ఒక పక్క కసరత్తు మొదలుపెట్టింది సీట్లకు సంబంధించి, సర్దుబాటు కూటమిలో ఉన్నారు కాబట్టి. వీళ్ళంతా ఎలా సన్నద్ధం అవుతున్నారు సార్? ఇప్పుడు ఇంకా అందరూ ఎన్నికలకు సిద్ధం కావటమే కదా. ఇప్పుడు 20వ తారీఖున యువగళం పాదయాత్ర ముగింపని వీళ్ళు పెట్టారు. అక్కడ భారీ ఎత్తున చేసి అక్కడి నుంచి ఎన్నికలకు అది మొదలవుతుందని జగన్ ఏమో మంత్రివర్గంలోనే చెప్పి అది దాదాపు మీడియా కూడా విడుదల చేయడం ద్వారా వైసీపీ పూర్తిగా ఎలక్షన్ మోడ్లో ఉందని. దానికంటే ముందే ఆళ్ళ రామకృష్ణారెడ్డి మంగళగిరి శాసనసభ్యుడు రాజీనామా చేసిన రోజునే, ఆ రోజు సాయంత్రమే వాళ్ళు చెప్పేశారు కదా. చాలా చోట్ల మేము స్థానిక పరిస్థితులు, గెలుపు అవకాశాలు, సామాజిక సమీకరణాలు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మేము అభ్యర్థులు మార్చాల్సి వస్తుందని, చివరకు అది తర్వాత 82 మంది అభ్యర్థులు మార్చవచ్చు అని చెప్పి మీడియాలో కథనాలు వచ్చాయి. 82లో 15 దాకా ఇప్పుడు మనకు తెలుస్తూ ఉన్నాయి ఇప్పటికీ. ఆ తర్వాత ఎంతమందిని ఫైనల్గా చేస్తారనే మాట ఎట్లా ఉన్నా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళేమో ఇప్పటికీ ఆ విషయంలో రంగంలోకి దిగారు. అయితే ఇప్పుడు బయటికి రావటం ఎన్నికల్లో కొంచెం షాక్గా ఉంటుంది, కొంతమంది బయటికి పోతారు, ఇట్లాంటి కథనాలు ఏమున్నా ఆ చేసేది ఏదో చేసేస్తే షాక్ అబ్జార్ప్షన్ అయిపోయి మళ్ళీ మనం సిద్ధం కావచ్చు అనే ఆలోచన వాళ్ళకు ఉన్నట్టుగా ఉంది.
అదే మీరు తెలుగుదేశం విషయానికి వస్తే చంద్రబాబు నాయుడుకి గ్యాప్ వచ్చి ఆయన కొంతకాలం జైల్లో ఉండడం, అలాగే పొత్తులు వీటి విషయంలో ఉన్న తిక్కమక్క కొంత, ఎవరికి ఏ సీటు ఏ అభ్యర్థి ఇట్లాంటివన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళు కొంత సమయం తీసుకునే అవకాశం ఉంది. మొన్న కూడా చంద్రబాబు నాయుడు వీళ్ళ చర్యల మీద లేదా వీళ్ళ మార్పుల మీద అందరు అభ్యర్థులు మార్చినా కానీ ఏం గెలవరు, గ్యారంటీగా ఓడిపోతారని ఆయన ప్రకటిస్తున్నారు. నిజంగా నేను గతంలో కూడా అన్నాను, రెండు పార్టీలు మేమే గెలుస్తాం వాళ్ళు ఓడిపోతారని అంటున్నారు, కానీ ఇద్దరూ చాలా ఆచితూచి అడుగులేస్తున్నారు, ఇద్దరు కూడా చాలా కసరత్తులు చేస్తున్నారు, చాలా తతంగా నడుస్తుంది. ఎవరు భరోసా మీద కళ్ళు మూసుకొని గెలిచేస్తామని ఎవరేమీ భావించట్లేదు. వైనాట్ 175 అంటుంది వైసీపీ. ఈరోజు కూడా విజయసాయి రెడ్డి ఎక్కడో వైనాట్ 175 అన్నాడు. ఇప్పుడు వైనాట్ 175 కాస్త వైనాట్ న్యూ క్యాండిడేట్స్, వైనాట్ సోషల్ రీఅలైన్మెంట్, సోషల్ ఇంజనీరింగ్ ఇలా చెప్తున్న పరిస్థితి. టీడీపీ విషయానికి వస్తే వాళ్లకు ప్రధానంగా ఇప్పటికీ వాళ్ళ సర్వేలు వాటిలో ఉన్నారు. వాళ్ళు కొంత బహుశా 10-15 రోజులు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే నాటికైనా మనం సిద్ధంగా ఉంటే చాలనే ఒక భావం వాళ్ళకు ఉన్నట్టుగా ఉంది. ఇంకా జనసేన పవన్ కళ్యాణ్ ఏం కోరతారు అని, ఏం కోరాలని వీళ్ళు అనుకుంటారు. ఇది కూడా ఒక పెద్ద సమస్య, పవన్కు పెద్ద సమస్య. చంద్రబాబు అన్న ఆరోగ్య తేరిన ఎప్పటి నుంచో ఆయన చాలా ఎన్నికలు చూస్తూ ఒక లెక్కలో ఆయన ఉంటాడు, కానీ అనేక ఎన్నికలు చూశాడు కాబట్టి ఆయన లెక్కల్లో ఆయన ఉంటాడు. కానీ పవన్ కళ్యాణ్ విషయానికి వచ్చేసరికి ఆయన చాలా ఎక్కువగా ఒత్తిడికి గురవుతారు. గత 2 సార్లు మొదటిసారి పోటీ చేయలేదు, రెండోసారి ఫలితాలు రాలేదు, మొన్న తెలంగాణలో కూడా రాలేదు, ఆంధ్రప్రదేశ్లో ఈసారి అయినా కానీ కొంత ప్రభావం బలంగా చూపించకపోతే ఆయన భవిష్యత్తు యొక్క మనుగడకు వీటన్నిటికి కూడా ఇబ్బంది, ఆయనకు ఆయన పార్టీకి. సరే గెలిచినా గెలవపోయినా ఉంటానని ఆయన ఎప్పుడు చెప్తూ ఉంటారు, ఉన్నారు కూడా. కానీ ఎప్పుడూ అలాగే నడవదు కదా. సభలో ప్రవేశించటం, సీఎం కావటం గురించి చర్చలు ఇట్లాంటివన్నీ కూడా మాట్లాడున్నారు. సో ఆ మాట్లాడిన గంభీరమైన ప్రకటనలు వాటికి తగినట్టుగా ఈ ఎన్నికల చర్చలు, సీట్లు, అభ్యర్థులు ఉండాలి. మూడవది కింద నుంచి ఒత్తిడి కూడా ఆయన మీద ఎక్కువగా ఉంటుంది. అక్కడ తెలుగుదేశం నుంచి వచ్చే స్థానాలు అయితే అన్ని ఉండే అవకాశం ఏమి ఉండదు, పరిమితంగా. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో తమకు మెజారిటీ రావాలి, పవన్ మీద ఆధారపడే పరిస్థితి ఉండకూడదు అనే విధంగా వాళ్ళు ప్లాన్ చేస్తారు కదా. సో విన్నింగ్ పర్సెంటేజ్ ఎంత ఉంటుంది కాబట్టి ఎన్ని సీట్లు అని, కాబట్టి ఒక 30-35 ఇచ్చి మిగిలిన 140 సీట్లకు వాళ్ళు వెళ్లాల్సి ఉంటుంది. కానీ ఆ సీట్లు ఏవి, ఎవరు, వాళ్ళకి ఇచ్చిన తర్వాత వాళ్ళ అభ్యర్థి ఎవరు, ఇలాంటి ప్రశ్నలన్నీ ఉంటాయి. కాబట్టి సమయం తీసుకునే అవకాశం, ఫైనల్ చేసుకోవడం పవన్కు ఛాలెంజ్ అయితే, వీటన్నిటినీ కలిపి ఆ ఎన్నికల వంటకం చేయటం అన్నది తెలుగుదేశానికి ఒక సవాల్గా ఉంటుంది ఖచ్చితంగా. అది జగన్ మీద వ్యతిరేకత లేదా అసంతృప్తి అనేది ఒక లెక్క, కానీ మన సైడ్ మనం తయారు చేసుకోవటము, మన వాళ్ళు ఎవరు అనేది మనం సిద్ధం చేసుకోవటం అది వీళ్ళకి సంబంధించిన సమస్య. ఇప్పటికే వాళ్ళకు 3-4 ఛాయిస్లు ఇవన్నీ పెట్టుకొని వాళ్ళు చేస్తున్నారు. సో ఈ క్రమంలో అధికారంలో ఉండడం వల్ల ఇప్పటికే 150 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి వీళ్ళలో నిజంగా 50 మందిని మొదట కాదనుకున్నా, మార్చాలనుకున్నా, మిగిలిన వాళ్ళు రెడీగా ఉన్నట్టే కదా వీళ్ళకు లెక్క. సో ఆ జాబితాతో వీళ్ళు ముందుకు వచ్చే ఛాన్స్ వైసీపీకి ఉంటున్నది. ఎప్పుడు ప్రకటిస్తారు, లేదు ఇలా దశల వారీగా వద్దనుకుంటే ఒకటేసారి ప్రకటిద్దాం అన్నీ అనుకుంటే అప్పుడు సమావేశాలు అవి జరపాల్సి వస్తుంది. బహుశా మీరు అన్నట్టుగా ఉత్తరాంధ్రలో జరిగే సభలు ఇట్లాంటి వాటి ద్వారా ఇది కొంచెం మొదలవుతుంది, అక్కడి నుంచి మొదలవుతుంది వాస్తవంగా. వాళ్ళకి పోటీగా వీళ్ళు కూడా ఒక 3 రోజుల కార్యక్రమాలు నిర్వహించాలని ఒక వైసీపీ కూడా ఇటు సైడ్ ప్లాన్ చేసుకుంటుంది సార్. సో ఎవరికి వాళ్ళు రెడీ అయిపోతున్నారు సార్. మీరన్నట్టుగా ఒకవేళ ఒక్కసారి కానీ దశల వారికి కానీ వైసీపీ కనుక అభ్యర్థుల లిస్టు ప్రకటిస్తే టీడీపీ మీద ప్రెషర్ పడుతుంది అని అంటున్నారు సార్, నిజమేనా సార్? ఇప్పుడు అన్ని విషయాల్లో మనకు తాజా అనుభవాలు ఉన్నాయి. కేసీఆర్ అందరికంటే ముందే అభ్యర్థులను ప్రకటించారు, అందులో ఎక్కువ మంది సిట్టింగ్లందరికీ కూడా ఇచ్చారు. అయినా సమస్య అయితే ఏం తప్పలేదు కదా ఆయనకు. కాబట్టి ఇక్కడ కేవలం ఆ ఒక్క అంశం మీద ఉండదు, సహజంగా వీళ్ళకి అవకాశం ఎక్కువగా ఉంటుంది అభ్యర్థులను తేల్చుకొని. ఇప్పుడు మార్చే అభ్యర్థులు అనగానే ఫోకస్ మీడియాలో డిస్కషన్ దాని మీదకి వెళ్ళి అదే మాట్లాడుతూ ఉంటాం, కానీ మార్చిన అవసరం లేని వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు కదా అధికార పక్షంలో. వాస్తవంగా ఒక 150లో 80ని మార్చారు అనుకుందాం, 80ని మార్చడం కూడా జరుగుతుందో, 60 అవుతుందో, 50 అవుతుందో, అప్పటికి కూడా 70 మంది మారని వాళ్ళు ఉంటారు కదా. సో ఎన్నికల పోరాటంలోకి ముందుగా దిగి నియోజకవర్గాల్లో ప్రవేశించే అవకాశం ఎక్కువగా అధికార పార్టీకి ఎక్కువ ఉంటుంది. అది సహజం. అది
ఆ వెళ్ళిన తర్వాత ఏమవుతుంది, అవతరాలు ఎదురుదాడు ఎట్లా, అది క్యాండిడేట్ బేస్డ్, పార్టీ బేస్డ్, చీఫ్ మినిస్టర్ బేస్డ్, ఎదురుదాడి వాదోపవాదాలు అది తర్వాత ఉంటుంది. సో యాజ్ ఇట్ ఈజ్గా చూస్తే అభ్యర్థుల జాబితాతో రంగంలోకి దిగే అవకాశం అధికార పార్టీకి ఎక్కువగా ఉంటుంది. అది తెలంగాణ బీఆర్ఎస్ చేసింది, వైసీపీ కూడా బహుశా అదే చేస్తుంది, బీజేపీ కూడా అదే చేస్తుంది. మనం చాలాసార్లు చూస్తాం కదా. ఆ మేరకు వాళ్లకు వనరులు కూడా ఉంటాయి అధికార పక్షం కాబట్టి, వాళ్ళేమో కాలు చేయకూడదు తీసుకోవటం ఇదంతా జరుగుతుంది. కానీ ముందు ఇద్దరిలో ఎవరికి సీటు వస్తుంది అనేది తేలాల్సినవి కూడా ఒక 50 ఉంటాయి. వాళ్ళ పార్టీలో వాళ్ళకి పోటీ పడేవి ఒక 50-60 ఉంటాయి అనుకుంటే, ఒక ఎలిమెంటరీ ఒక ప్రాథమిక జాబితా ఏమన్నా ప్రకటించగలిగితే ఎవరు తొందరగా వచ్చిన వాళ్ళు ఏది ఎర్లీ బర్డ్ క్యాచ్ ది ఫిష్ లాగా అది ఉంటుంది ప్రజాస్వామ్యంలో. కొంచెం ఆ పోరాటం వరకు ఫలితాలు ప్రజల చేతుల్లో ఉంటాయి. అంటే మొత్తం మీద చెప్పాలంటే 80 మంది అభ్యర్థులు మార్చటము, దీని తాలూకు చాలా షాక్స్ వస్తాయి, సంచలనాలు, లేదా అనేక మంది దూరం అవుతారు, రకరకాల కథనాలు వచ్చాయి. అది ఎంత తొందరగా చేస్తే అంత మంచిదైన వ్యూహం అధికార పార్టీ చెప్పినట్టు కనిపిస్తుంది. చివరిలో ఎన్నికలు దగ్గరకు వచ్చిన తర్వాత చేస్తే, మరి తేదీ వచ్చిన తర్వాత చేస్తే అప్పుడు ఇంక మనం ఛాయిస్ కూడా ఉండదు. ముందుగా ఈ ప్రకటన చేస్తాం కాబట్టి వాళ్ళు అటు వెళ్ళేవాళ్ళు వెళ్తారు, ఉండేవాళ్ళు ఉంటారు అని, దానికి తగినట్టే మేము వెళ్ళామని కొంతమందితో ప్రకటనలు కూడా ఇప్పిస్తున్నారు. అక్కడికి ఇప్పుడు కొంతమంది దగ్గరగా ఉండేవాళ్ళు కూడా, ఇప్పుడు పేర్ని నాని ఇలాంటి మాజీ మంత్రి కూడా ఆయన చెప్పాడు కదా, మా అబ్బాయికి టికెట్ ఇస్తే పోటీ చేస్తాడు, టికెట్ ఇవ్వకపోతే జెండా మోస్తాడు, ప్రచారం చేస్తాడని. సో విధేయులను మార్షల్ చేయించాలి, విధేయులను ముందు పెట్టి ఇలా ఉండాలని చెప్పాలని. రెండవది ఇది కూడా ఒక పెద్ద స్ట్రాటజీ అని. అంటే ఇదేం వైసీపీకి ఇబ్బంది కాదు, చాలా వ్యూహాత్మకంగా ధైర్యంగా జగన్ మార్చగలుగుతున్నాడు, మీరు మార్చలేకపోతున్నారు అనే ఒక అభిప్రాయం కూడా పంపించాలి అనే ప్రయత్నం కూడా వాళ్ళు చేస్తున్నారు. వీటన్నిటికీ ప్రతిపక్ష శిబిరం ముఖ్యంగా టీడీపీ జనసేన నుంచి ఎలాంటి రిప్లై వస్తుంది అనేది మనకు రేపు 20వ తారీఖు సమావేశం వాళ్ళు పెట్టే భారీ సభ తర్వాత మనకు అర్థమవుతుంది. దానికోసం రైళ్లు వేశారు, బస్సులు వేశారు, ఇవన్నీ చెప్తున్నారు. ఆ సభకు పవన్ కళ్యాణ్ కూడా హాజరవుతారని, హాజరు కాలేనని ఆయన చెప్పారు. నాదెండ్ల మనోహర్ వెళ్తారు అంటున్నారు. నిజంగా సభకు పవన్ కళ్యాణ్ వెళ్ళకపోతే, అదే సమాచారం లేదు, వెళ్ళకపోతే అది ఒక లోటుగానే ఉంటుంది. అప్పుడు మామూలు సభ మళ్ళీ తెలుగుదేశం సభ, అచ్చంగా తండ్రి కొడుకుల సభ అవుతుంది. పవన్ కళ్యాణ్ వెళ్ళాలనుకుంటే చంద్రబాబు లేనప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ లోకేష్తో చర్చలు జరిపి ఉండొచ్చు. కానీ చంద్రబాబు ఉన్నా కానీ ఇద్దరు కలిసి పవన్ కళ్యాణ్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ప్రజెంట్ చేయటం, జనసేనను అనుసరించే వాళ్ళకి ఇష్టం ఉంటుంది అనేది కూడా ఒక పెద్ద ప్రశ్న. గతంలో పవన్ తెలుగుదేశాన్ని వ్యతిరేకించినప్పుడు ఆయన దాడి లోకేష్ మీద దాడితోనే ఆయన మొదలుపెట్టాడు. సో లోకేష్ తనంతకు తను పాదయాత్ర చేసుకోవటం వాళ్ళ పార్టీ తరఫున అది వేరే విషయం. అది మొత్తం ఎన్నికల శంఖారావమే లోకేష్ పూరించాడు అనే ఇంప్రెషన్ కలిగించడం పవన్ కళ్యాణ్కి ఇష్టం ఉంటుందా లేదా అనేది సందేహమే. కాబట్టి అది మనం చూడాలి. వైసీపీ వాళ్ళంటే సొంత పుత్రుడు దత్తపుత్రుడు అని ఎగతాళి చేయడానికి వాళ్ళు అనొచ్చు, కానీ నిజంగా పవన్ కళ్యాణ్ కూడా తన స్ట్రాటజీ, తన ముందడుగు గురించి తను ఆలోచించుకుంటాడు కదా. కాబట్టి నిజంగా ఆయన సభకు వెళ్ళకపోయే అవకాశం కూడా ఉంటుంది. బహుశా అది 1-2 రోజుల్లో కన్ఫామ్ కూడా అవుతుంది. నాదెండ్ల మనోహర్ ఎట్లాగో చాలాసార్లు ఈ సభలో ప్రాతినిధ్యం వహిస్తూ ఉంటారు కాబట్టి రేపు ఉమ్మడి ప్రణాళికకు నేను వస్తానని పవన్ అన్నారు అని చెప్తున్నారు. ఉమ్మడి ప్రణాళిక అన్నది ఇంకా ఎన్నికల ప్రణాళికే. ఇద్దరు కలిసి వాగ్దానం చేయటము, ఉమ్మడిగా ఉండటం, తెలుగుదేశం తన ఐడెంటిటీ పూర్తిగా పక్కన పెట్టుకుంటుందా, లేదా ఇద్దరు కూడా వాటిని కలిపి మళ్ళీ వేరే ప్రణాళికలు ప్రకటిస్తారా, ఇలాంటి చాలా ప్రశ్నలు కూడా మిగిలే ఉంటాయి. అండ్ బీజేపీ సమస్య ఉంటుందా లేదా, బీజేపీ ఇప్పటికి తెలంగాణలో ఇంకా మేము ఒంటరిగా వెళ్తామని చెప్పాక ఏపీలో బహుశా ఏపీలో కూడా వాళ్ళు వదిలేస్తారేమో, ఉండదు ఎన్డీఏ అక్కడ దాని ప్రభావం ఉండదు అంతే కదా. ఎన్డీఏగా పవన్ కలిస్తే ఎన్డీఏ కదా, మరి అది ఉండదా అని కూడా సందేహం కలుగుతుంది. మరి ఇక్కడ ఎందుకు వదిలేశారు? లోక్సభలో ఎక్కువ కేంద్రీకరించాలనుకుంటున్న వాళ్ళు అసెంబ్లీలో పోటీ చేసిన వాళ్ళు ఆయనకు ఓట్లు లేవు, ఆ ప్రభావం ఉండదని వాళ్ళు అంచనాకు వచ్చారు. లేదా ముగ్గురు కలిస్తే ఓటింగ్ ఇది కొంచెం ఆ తేడా ఎక్కువగా ఉంటుంది, అది వైసీపీకి అంతగా నచ్చదు, వైసీపీకి నష్టం అనే ఉద్దేశంతో మారుతున్నారా మనం చూడాలి. మరి పవన్ కూడా ఏం చేస్తాడు? బీజేపీని వదిలేస్తానని సూటిగా ముందుకు వస్తాడా? సో ఈ కాంబినేషన్ ఎలా ఉంటుందో కూడా మనం చూడాలి.
సార్ అయితే ఇప్పుడు మీరన్నట్టుగా అంటే ఒకవేళ గనక జనసేన అధినేత ఆ మీటింగ్కి వెళ్ళకపోతే యువగళ ముగింపు సభకి, ఎందుకంటే వీళ్ళిద్దరు పొత్తు పెట్టుకున్న తర్వాత ఒక వేదిక కోసం కింది స్థాయి కార్యకర్తల నుంచి జరుగుతున్న కొంత సమన్వయ లోపం, వీటన్నిటికీ ఒక చెక్ పడుతుంది, ప్రజల్లో ఒక నమ్మకం వస్తుందని వాళ్ళు అనుకుంటున్న పరిస్థితి సార్. సో ఈ వేదిక ఒకవేళ పంచుకోకపోతే ఎట్లా ఇంకో 2-3 రోజులు కాబట్టి ఎక్కువగా ఊహాగానం చేయాల్సిన అవసరం లేదు. మనం ఒకవేళ పవన్ అక్కడికి వెళ్ళకపోయినా పార్టీల మధ్య సంబంధాల్లో ఏమీ తేడా రాకపోవచ్చు. ఆయన వెళ్ళకపోవడం, మన నాదర్ల మనోహర్ వెళ్తే వాడు ఏదో దూరం అయినట్టు మనం ఏం భావించలేము. కానీ ఆ పవన్ ఆలోచన ధోరణి ఎలా ఉంది, దానికి ఆయన చెప్పే కారణాలు ఎలా ఉంటాయో కూడా మనం చూడాలి. కానీ ఒకటైతే చెప్పగలుగుతాను, జనసేన శ్రేణులు నాయకులు చంద్రబాబు పవన్ అంటే వాళ్ళు ఒప్పుకోగలుగుతారు, కానీ లోకేష్ను కూడా అదే లిస్టులో పెట్టి ముగ్గురు నాయకులు అని ప్రొజెక్ట్ చేయడాన్ని వాళ్ళు జీర్ణం చేసుకోలేరు. అంతవరకు నేను చెప్పగలుగుతాను. అది ఎక్కడైనా ఒక నాయకుడిని చేస్తారు గౌరవంతో, సీనియారిటీతో, కానీ ఆయన వారసుడిగా పెట్టుకున్న ఆయన కూడా వీళ్ళు అదే విధంగా చూడటం అంటే అప్పుడు పవన్కి ఇంకేం భవిష్యత్తు పెద్దగా ఏముండదు రాజకీయంగా. ముందు చంద్రబాబు, తర్వాత రేపు లోకేష్తో కలిసి వెళ్ళటమే అన్న వాస్తవాన్ని అక్కడికక్కడ ఒప్పుకున్నట్టు అవుతుంది. జనసేన నాదెండ్ల మనోహర్ వెళ్ళినా అంతే కదా అంటే అంతే, కానీ పర్సెప్షన్ చేంజ్ ఒకటి ఉంటుంది ముగ్గురు నాయకులను త్రిమూర్తులాగా ప్రొజెక్ట్ చేయడానికి. బట్ అది ఆయనే చేసుకునే నిర్ణయం మీదే ఆధారపడి ఉంటుంది. ఇట్స్ ఓన్లీ అప్ టు ది పవన్, మిగతా వాళ్ళకి ఏం సంబంధం, పవన్ కళ్యాణ్ నిర్ణయమే ఫైనల్ అవుతుంది. అందుకే ఆయన వెళ్ళకపోయే అవకాశం కూడా ఉంది అని అంటున్నా. ఆయన వెళ్ళడం తప్పనిసరి అనుకుంటే వెళ్ళొచ్చు. ఆయన ఏం షూటింగ్లు ఉంటాయి మహా, అవి క్యాన్సిల్ కూడా చేసుకోగలుగుతారు కదా. ఇంకేమైనా వేరే సమస్యలు చెప్తారేమో తెలియదు. బట్ సమ్వేర్ అటువంటిది ఎక్కడో కనబడింది అంతవరకు. ఇంకోటి ఎవరెంత కలిసినా ఎవరి ప్రయోజనాలు వాడికి ఉంటాయి కదా. సో అది కాబట్టి మీరు చెప్పింది జరిగితే అప్పుడు జనసేన తెలుగుదేశం అలయన్స్ వాళ్ళ సంకేతాలు ఇంకొంచెం ఆలస్యం అవుతాయి, ఇంకొంచెం అయోమయానికి కూడా గురవుతాయి. దానికి బీజేపీ సందిగ్ధతను కూడా జోడిస్తే అది మరింత కాంప్లికేట్ అవుతుంది. థ్యాంక్ యూ సార్.